ఏఎం న్యూస్కి స్వాగతం. నంద్యాల జిల్లా చాగల్మర్లోని స్థానిక మహబూబ్ వలీ కాలనీలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ బాబులాల్ మాట్లాడుతూ మాజీ మండల అధ్యక్షుడు షేక్ మహబూబ్ వలీ కుటుంబం హత్య రాజకీయాలను ప్రోత్సహించదని, శాంతి అభివృద్ధి తాము కోరుకుంటున్నామని తెలిపారు. గ్రామ పంచాయతీ వేలంపాటల సందర్భంగా కొట్టుకొని ఇమాంను హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. తప్పు చేస్తే సొంత పార్టీ వారినైనా సొంత వ్యక్తులనైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఈ హత్య సంఘటనను తెలుగుదేశం పార్టీ నాయకులు రాజకీయం చేస్తూ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడడం తగదని అన్నారు. పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు మేలు చేయాలన్న మంచి సంకల్పంతో రాజకీయాల్లో ఉన్నామని బాబులాల్ తెలిపారు. నేర చరిత్ర ఎవరికి ఉందో ప్రజానికానికి తెలుసునని, 1987లో మండల పరిషత్ ఎన్నికల్లో ఓడిపోయామన్న ఆక్రోశంతో పేద బడుగు బలహీన వర్గ ప్రజలను కొట్టిన నాయకులు ఎవరో ప్రజలకు తెలుసని అన్నారు. 1992 మండల పరిషత్ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం నాయకుల దౌర్జన్యాలకు నిరసనగా మాజీ మండల అధ్యక్షులు మహబూబ్ వలీ ఆధ్వర్యంలో శాంతియుతంగా నిర్వహిస్తున్న ర్యాలీపై ఎవరి ఇంటిపై నుండి బాంబులు వేశారో ప్రజలకు బాగా తెలుసన్నారు. పాత బస్టాండ్లో రివాల్వర్తో ఓ వ్యక్తిని కాల్స్తానని బెదిరించిన నాయకుడు ఎవరో అందరికీ తెలుసునని బాబులాల్ తెలిపారు. ముస్లింలపై మాజీ మంత్రికి ఎంత ప్రేమ అంటే రుద్రవరానికి చెందిన రెహమాన్ను పంచాయతీకి పిలిపించి కొట్టి డబ్బులు లాక్కున్న విషయం నియోజకవర్గం అంతా కోడై కూస్తున్నదని బాబులాల్ ఆరోపించారు. నేడు ఆలగడ్డ నియోజకవర్గం ప్రశాంతంగా ఉందంటే అది గంగుల కుటుంబం చేసిన కృషేనని అన్నారు. తనపై దాడి చేయుటకు మోటార్ సైకిళ్లలో కత్తి పట్టుకుని తిరిగారని, ఇవన్నీ సీసీ ఫుటేజ్లలో రికార్డ్ అయ్యాయని వారు ఆరోపించారు. అమాయకులైన వారికి ప్రలోభ పెట్టి ఈ కత్తి ఇచ్చి ఎవరు పంపించారో తెలుసుకుని చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరామని తెలిపారు. ఇలాంటి వ్యక్తుల వల్ల నాయకులకే భద్రత లేకుంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. దౌర్జన్యాలకు, రౌడీజానికి దిగడం తెలుగుదేశం పార్టీ నాయకులకే చెల్లుతుందని బాబులాల్ ఆరోపించారు. ప్రజలకు ఏదైనా మంచి చేసి ఓట్లు సంపాదించుకోవాలి తప్ప కుట్రలు కుతంత్రాలు చేస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం నాయకులకు తగిన బుద్ధి చెప్తారని షేక్ బాబులాల్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉప మండల అధ్యక్షుడు ముల్లా రఫీ, ఉప సర్పంచ్ షేక్ సోహెల్, ఎంపీటీసీ ఫయాజ్, తోడెండ్లపల్లె సర్పంచ్ గోవిందయ్య, జిల్లా సేవాదళ అధ్యక్షుడు గణేష్ రెడ్డి, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ముల్లా జాబేర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ మండల శాఖ ఉపాధ్యక్షులు ముల్లా ఖాదర్ బాషా, యువజన సంఘ అధ్యక్షులు పెయింటర్ షరీఫ్, వార్డు సభ్యులు బ్రాందెన్, బీసీ సంఘ అధ్యక్షులు శ్రీనివాసులు గౌడ్, ఆ పార్టీ నాయకులు గేట్ల మహబూబ్ సాబ్, ఎల్లంపల్లి కిరణ్, మహమ్మద్ అలీ, షేక్ షబ్బీర్, జల్సా గౌస్, చాకలి సుబ్బరాయుడు, మండల ప్రచార కార్యదర్శి పెయింటర్ రఫీ తదితరులు పాల్గొన్నారు. తర్వాత మళ్ళా 2006 ఎన్నికలు వచ్చాయి. 2006 ఎన్నికలు వస్తే ఆ ఎన్నికల్లో ఏ ఎన్నికైనా కూడా, విద్యా కమిటీ ఎన్నికైనా కూడా, గ్రామ పంచాయతీ ఎన్నికలైనా కూడా, గ్రామ వార్డు మెంబర్ ఎన్నికైనా కూడా, ఎంపీటీసీ ఎన్నికలైనా కూడా, ఎమ్మెల్యే ఎన్నికలైనా కూడా, అటు ఆళ్లగడ్డలో గంగుల కుటుంబీకులు కానీ, ఇటు చాగల్మరిలో మహబూబ్ వలీ కుటుంబం కానీ ఎక్కడా గొడవలకు ప్రోత్సహించిన చరిత్ర ఉండదు. ఆ రోజు 2006లో ప్రజలను భయబాద్రులు చేసే విధంగా ఈటగట్టలు పట్టుకొని వీధులంబడి ఎవరు తిరిగినారో కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పుకున్నా ఈ తెలుగుదేశం నాయకులకు. ఈరోజు ఎంతో అభివృద్ధి జరుగుతూ పోతుంటే ఓర్వలేక ఏదో విమర్శలు చేయాలా అని చెప్పి విమర్శిస్తే ఇక్కడ చూసేటోళ్ళు ఎవరుండరు. దైవ నిర్ణయం ఏదైతే దానికి అంగీకరించడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. 2006 ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం మద్దతుదారుడు అన్సర్ బాషాకి ఎన్నుకున్నారు సర్పంచ్గా. ఆ రోజు ఆయనకు నేను కంగ్రాచులేషన్ చెప్పి కౌంటింగ్ హాల్ నుంచి దిగి వచ్చాను. ఇక్కడ ఎన్నికలన్నీ నా సారథ్యంలోనే జరుగుతుంటాయి. పూర్వం మనం కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి మా మామ బాధ్యతలు నేను తీసుకున్న తర్వాత నా సారథ్యంలోనే ఎన్నికలు జరుగుతుంటాయి. ఈ రోజు వరకు 24 సంవత్సరాలు, 24 సంవత్సరములలో ఎప్పుడూ లేని విధంగా చాగల్మరి ప్రజలను ప్రశాంత వాతావరణంలో తీసుకుపోతున్నా. చాగల్మరి పట్టణ ప్రజలు ఎక్కడ చిన్న గొడవ వచ్చినా మీరు ఎవరన్నా కొడితే దెబ్బలు తినండి, మీరు కొట్టొద్దు, మనం చట్టాన్ని ఆశ్రయిస్తాము, చట్టంలో మనకు న్యాయం జరుగుతుంది, మనం చట్టాన్ని మన చేతిలో తీసుకోకూడదు అని మా కార్యకర్తలకు ఎవరైతే గొడవలు చేస్తారో మా కార్యకర్తల్లో కూడా వాళ్ళను కూడా ప్రత్యక్షంగా కూర్చోబెట్టుకుని మా
మా నిర్ణయాలు ఈ విధంగా ఉంటాయి. మీరు ఒకవేళ గొడవలు చేసుకుంటామంటే నా దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. మీరు పోతే నేను ఓడిపోతా, అంతవరకే. కానీ ప్రజలైతే ప్రశాంతంగా ఉండాలని కోరుకునే వ్యక్తి కుటుంబం మాది. ఈరోజు ముందే ప్రణాళికబద్ధంగా మాట్లాడుకున్నారని చెప్తున్నారు. ఈరోజు బాబులాల్ ఇంటి సందులో ఒక మాజీ మంత్రి విఘ్నత లేకుండా మాట్లాడుతున్నారు. బాబులాల్ ఇంటిలో పోతానే పోలీసులకు చెప్పి అరెస్ట్ చేశారు. బాబులాల్ అరాచకవాది కాదు. బాబులాల్ ఇప్పుడు దాకా చెప్పినట్లు చట్టాన్ని గౌరవిస్తారు. న్యాయం కోసం పాకులాడతాడు, రాజకీయం కోసం పాకులాడాడు, కుర్చీ కోసం పాకులాడాడు. కుర్చీ కోసము పాకులాడాడు, న్యాయం కోసం, ధర్మం కోసం పాకులాడతారు. ఈరోజు ఏ కల్మషం లేకుండా ఇదే రంజాన్ నెలలో ప్రతి దాన్ని ఒక ఆసరాగా తీసుకొని వాడుకోవాలా. ప్రతిదీ రాజకీయమే. న్యాయం చేసే కుటుంబానికి కూడా అన్యాయం చేయాలా. ఎవరైతే ఆ పిల్లోడు చనిపోయినాడో ఆ వ్యక్తి నా ఇంటికాడికి వచ్చాడు. ఎవరైతే ఆ పిల్లోడు చనిపోయిన రసూల్ కొడుకు ఎవరైతే చనిపోయినాడో, చనిపోయిన వెంటనే నా ఇంటికాడికి వచ్చాడు రసూల్. వచ్చి అన్నా నా కొడుకు చనిపోయినాడన్నా అని చెప్పి ఏడుస్తుంటే, బాబు నేను ఇంట్లో లేనయ్యా, నేను ఇంట్లో లేను, నువ్వు వెంటనే స్టేషన్కి పో, ఎవరు తప్పు చేసినా ఉపేక్షించేది లేదు అని చెప్పి స్టేషన్ పంపించినాము. ఫస్ట్ వ్యక్తి నేను. నో క్లాప్స్. అర్థమైందా? మా చరిత్ర ఇట్లాంటిది. ఈరోజు బాబులాల్ సందులోకి అంటున్నారు. బాబులాల్ ఈ రోజు కూడా చట్టాన్ని ఆశ్రయించినాడు. బాబులాలు ఈ రోజు కూడా చట్టాన్ని ఆశ్రయించినారు. అమాయకులను ఉసిగొల్పి, అమాయకులకు మోటార్ సైకిల్ ఇచ్చి, అమాయకులకు కత్తి ఇచ్చి బాబులాల్ని చంపండి అని చెప్పి ఎవరు పంపినారో వాళ్ళ కథ కూడా తేల్చమని నేను అధికారులను ప్రాధాయపడుతున్నాను. అర్థమవుతుందా? మీరు పెట్టిన సీసీ కెమెరాలు ఉన్నాయి, మాయి వద్దు. పోలీస్ అధికారులు పెట్టిన సీసీ కెమెరాలు ఉన్నాయి, దానిలలో దయచేసి చూడండి. ఆ కత్తి కనబడుతుంది. ప్రజలు చెప్తున్నారు. ప్రజలను భయబాద్రులను చేసి కత్తి చేతిలో పట్టుకొని పురవీధులు గుండా తిరుగుతూ వాడు మసీదులో ఉన్నారు. అమాయకులను ఉసి కొల్పాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? అది కూడా నేను పోలీస్ అధికారులను కోరుతున్నా. దాన్ని కూడా మీరు మీ సీసీ ఫుటేజ్లో పరిశీలించి చాగలమారి పట్టణ ప్రజలను ప్రశాంతంగా ఉండడానికి మీరు మార్గాన్ని సుముఖం చేయాలని చెప్పేసి నేను పోలీస్ అధికారులను కోరుతున్నా. నేనేదో చెప్పడంలే. నేను అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ఫోన్ చేశాను. అంటే నా మనసులో ఏం లేదు. నాకేదన్నా కల్మషం ఉంటే కదా. ఈరోజు చెప్తుంటారు బాబులాల్ ఉసి కొల్పినారు, బాబులాల్ చెప్పినాడు, బాబులాల్ చేసినాడు. బాబులాల్ పేరు చెప్పు. ఎవరని వాళ్ళు ఏదో చెప్తే ఈమె 5 సంవత్సరాలు రాజకీయ కుటుంబంలో నుంచి వచ్చి ఒక మంత్రిగా పనిచేసి జరిగిన వాస్తవాలు ఏంటి అని చెప్పేసి కనుక్కోకుండా వాళ్ళు చెప్పిందే ఒక వేదవాకులాగా మాట్లాడితే ఇది కూడా ప్రజలు చూస్తున్నారు. మీరు ఏదో మాట్లాడి ఏదో మేము రాజకీయాల్లో మాట్లాడి ఏదో మోసం చేసి మభ్య పెడతామని చెప్పి ఈరోజు మీరు వినండి ఏం చెప్తున్నారని. దయచేసి రికార్డింగ్ చేయండి. మీ బాధ్యత కూడా అది. రాజకీయ నాయకులు ప్రజలను ప్రశాంతంగా ఉంచడానికి ఎంత బాధ్యత ఉంటుందో పాత్రికేయ మిత్రులకు కూడా అదే బాధ్యత ఉంటుంది. మీరు వినండి. నేను అన్ఎక్స్పెక్టెడ్గా మాట్లాడితే అంటే వాళ్ళ దగ్గర కత్తి ఉండేది కూడా నాకు తెలియలే. ఆ తర్వాత మా వాళ్ళు చెప్తున్నారు. మా బీసీ నాయకుడు శ్రీనివాసులు ఏం చూసినావమ్మా? బుల్లెట్ బండిలో అబ్బాయి చదువుతున్నాడు, అది సైలెన్సర్ తీసేసినారు. సౌండ్ ఎక్కువ విధంగా మాట్లాడుతున్నారు. ఎరికలు ఉండే బాబు పిలుబాగు పట్టుకొని చూపిస్తా ఫస్ట్ ఒకసారి వచ్చినాడు, రెండోసారి రికార్డ్ చేస్తాను కానీ నేను రెండోసారి రాలేదు. అది అన్ఎక్స్పెక్టెడ్ గా ఎందుకు తిరిగినాడు అనేది సీసీ ఫుటేజ్ కూడా రికార్డ్ అయినాయి. ఈ పిడిబాబు దాపెట్టుకొని పోయేది,
ఎన్ని రికార్డ్ అయినాయి. ఇక్కడ 24 కెమెరాలు ఉన్నాయి మన చుట్టూ కూడా. ప్రతిదీ ఒక నాయకుని సందులోనే ఒక కత్తితో శైర్వ విహారం చేస్తుంటే మీ తెలుగుదేశం నాయకులు అమాయకులను ఉసిగొల్పి పంపించి ఒక కత్తి పట్టుకొని తిరుగుతుంటే ప్రజలు ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి ఒక అడుగు ఎనికేసి నేను పోలీసులకు ఇంటిమేషన్ చేశా. నేను నా దగ్గర కార్యకర్తలు లేక కాదు, నా దగ్గర జనం లేక కాదు, దేవుని దయ వల్ల ఆ అల్లా ఒక కృపతో మీకంటే ఎక్కువ మంది ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరి జీవితం ప్రశాంతంగా ఉండాలి, వాళ్ళ భార్య పిల్లలతో వాళ్ళు బాగుండాలి. ఏ రోజు కూడా ఇదే ఆలోచిస్తున్నా నేను. 24 సంవత్సరాలు పూర్తయినాయి. ఎక్కడ కూడా ఎవరికైనా నేను కొట్టమన్నట్టు గాని ఒక రికార్డింగ్ గాని ఇటువంటి ఆధారాలన్నీ చాలా ఉన్నాయి. నేను పోలీస్ శాఖ వారికి మనవి చేస్తున్నా, వీరి వెనకాల ఎవరున్నారు, వీళ్ళ ఫోన్లు తీసుకోండి, వీరి వెనకాల వీళ్ళని ప్రోత్సహించే వారికి శిక్షించండి. ఇటువంటి సమస్యలు ప్రజలను ప్రశాంతత లేకుండా చేస్తుంది. ఈ వీధిలో వచ్చి అడగండి, పెద్దమ్మకనం సర్కిల్లో అడగండి, బుగ్గ రస్తాలో అడగండి, బుగ్గ రస్తాలోని 4-5 వీధుల్లో అడగండి. పట్ట పగలు సాయంత్రం 4 గంటల నుంచి ఒక కత్తి ఇచ్చి తాపిచ్చి మోటార్ బైక్ మీద తిప్పుతున్నారంటే ఎవరి నైజం ఏంటో ఒకసారి ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇలా బుద్ధి చెప్పాలంటుండా. ఇంకొక పెద్ద ప్రమాణం చేస్తుండా ఈరోజు. వాళ్ళు ఎవరు సంత మార్కెట్లో సంతకు లెక్క కట్టినారో కూడా నాకు తెలియదు. నేను కూడా ఒక్క పొద్దు ఉంటా, 30 రోజులు ఉంటా. నేను మామూలుగానే అబద్ధాలు మాట్లాడాను. కొద్దిపాటి మాట్లాడినా కూడా రంజాన్ నెలలో మాట్లాడాను. ఆ కొద్దిపాటి కూడా ఆ రోజు వీధి స్తంభాలు ఏదో సమస్య ఉంటే పెద్ద మకానం మీద నిలబడి ఉంటే ఈ 4 సంత మార్కెట్లో ఎవరైతే సంతకు కట్టినారో పంచాయతీ ఆఫీస్లో దాంట్లో ఒకడు నాయబ్ షా అని ఉన్నాడు, ముల్లా నాయబ్ షా అనే అతను నాతో కలిశాడు. అన్నా నేను ఇట్లా అరే బాబు నాకు చెప్పాల్సిన అవసరం ఏముందా, ప్రశాంతంగా చేసుకోపోండి అని చెప్పా. ప్రశాంతంగా చేసుకోపోండి అని చెప్పిన. 24 సంవత్సరాల నుంచి 2001 నుంచి నిన్న జరిగిన నేను సహించను, హత్య రాజకీయాలకు నేను సహించను. ఓడిపోతా, రాజకీయాల్లో ఓడిపోవడానికి సిద్ధపడతా. ఎవరైనా పిల్లోడే. ఆ ముల్లా రసూల్ గురించి ప్రత్యక్షంగా నాకు తెలుసు. గతంలో యాక్సిడెంట్ అయి ఒక అబ్బాయిని కోల్పోయి ఆ తండ్రి ఎంత బాధపడినాడో కూడా మాకు తెలుసు. మేము ప్రత్యక్షంగా చూసినాం. అటువంటి ఇంకొక కొడుకు చనిపోయినాడంటే అతనికంటే బాధ నాకు ఎక్కువ ఉంది.